హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను ఏ వ్లాగ్ చేసినా సరే అది ఒక సిరీస్ లాగా చేస్తాను. సో డెఫినెట్గా మీకు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇష్టమైతే మాత్రం పక్కా చెక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ వ్లాగ్ ఎండింగ్లో నేను ఒక జున్ను లేకుండా అన్నదు జున్ను పాలు లేకుండా జున్ను అయితే తయారు చేశాను. అది రెసిపీ ఏంటి, ఎలా చేస్తారని చెప్పేసి మీరు చూడాలనుకుంటే వ్లాగ్ మొత్తం చూడండి. చూసి లాస్ట్లో రెసిపీ చూసి అది ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే అది ఎలా వచ్చిందో నాకు పక్కా షేర్ చేయండి. సో మేమైతే ఇది రెస్టారెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు మా ఏరియాలో. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఒక పెద్ద బ్లండర్ కూడా జరిగింది. అది కూడా మీతో వ్లాగ్ కంటిన్యూ చేసే కొద్దీ అది కూడా ఏంటో మీకు తెలుస్తుంది. ఏంటి మీ మమ్మీ నువ్వు వస్తున్నారా? మధ్యలో బాగా వర్షాలు వచ్చాయి కదండి, అప్పుడు తీసిన వ్లాగ్ అది. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ నా బ్యాక్లాగ్ వ్లాగ్స్ అన్నీ అయిపోతే నేను అప్ టు డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఏమైందంటే, ఆ వర్షం వచ్చిన రోజు కింద నడుచుకుంటూ వస్తున్నాను అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. స్టెప్స్ దిగగానే అక్కడ జారుతుంది బాగా, చాలా స్లాపీగా ఉందన్నమాట. అసలు క్రేజీగా నేను వెళ్ళి అక్కడ జారి నా కాళ్ళు అది ఒక యోగా పోజ్లో ఉన్నట్టు పడిపోయాను. లక్కీగా అక్కడ ఒక అంకుల్ వచ్చి నాకు హెల్ప్ చేశారు. కానీ నా కాళ్ళు అయితే అప్పుడు మోకాళ్ళు బాగా రాసుకుపోయిందనమాట. అప్పటికి నేను అనుకున్నా ఎక్కువ నొప్పి అయ్యేదిలే, ఆ చలిలో ఆ టైంలో తెలియలేదు అంత నొప్పి వచ్చింది అని చెప్పేసి నేను చాలా లైట్ తీసుకొని వచ్చేసాను. కానీ ఆ రోజు నైట్ ఏం తెలియలేదు. ఈవినింగ్ పడ్డాను, నైట్ ఏం తెలియలేదు. మార్నింగ్ లెగిసేసరికి కాళ్ళు ఉబ్బిపోయి అబ్బా అసలు మామూలు రచ్చ కాదు. అసలు నాకు నడవడానికే రాలేదు తెలుసా, అంత పెయిన్, అంత స్వెల్లింగ్ ఉండే అనమాట. అందుకని నేను స్టెప్స్ దిగలేకపోతున్నానంటే పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ రోజు అయితే చర్చ్కి వెళ్ళాము, చర్చ్ నుంచి వచ్చేసిన తర్వాత విన్సీ కెవిన్ కోసం ఫిష్ కర్రీ అయితే చేసుకున్నాను. నేను అప్పుడు అట్మాస్ఫియర్ చాలా చల్లగా ఉందన్నమాట. సో ఏదైనా మంచిగా స్వీట్గా తినాలనిపించింది. అందుకని నేను జున్ను అయితే తీసుకున్నాను. నాకు బేసిక్గా జున్ను అంటే చాలా ఇష్టం. కాకపోతే ఎప్పుడు దొరకవు కదా జున్ను పాలు. సో అలాంటి టైంలో ఇది ఆల్టర్నేటివ్ అనమాట. ఇది కామధేను బ్రాండ్ది జున్ను పౌడర్. ఏం లేదు, వెరీ సింపుల్. మనం నార్మల్ జున్ను ఎలా చేసుకుంటాం అలానే కొంచెం లైక్ 1 ప్యాకెట్ కామధేను పౌడర్కి 1 ప్యాకెట్ హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకొని లో ఫ్యాట్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మన ఇష్టం, దెర్ ఇస్ నో ప్రిఫరెన్స్ అనమాట. అది తీసుకొని కొంచెం బెల్లం అండ్ ఆల్సో కార్డమమ్ పౌడర్ అండ్ ఇంతే, సొంటి పొడి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అండ్ మిరియాలు కొంచెం దంచుకొని అందులో వేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో లేకపోతే మనం నార్మల్ కుక్కర్లో కూడా జస్ట్ లిడ్ కొంచెం ఓపెన్ చేసి కొంచెం ఒక 15 మినిట్స్ అలా కుక్ చేస్తే చాలు. సూపర్ యమ్మీగా ఉంటుంది. నేనేం చేస్తానంటే, అది ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా బయట పెట్టి అది కొంచెం అవి గోరువెచ్చగా ఉన్న టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే అది ఎవ్రీ లోకల్ స్టోర్లో దొరుకుతుంది. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. అప్పటికి అది చేసే టైంకి డిన్నర్ టైం అయిపోయిందనమాట. ఆ రోజు ఇక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. సో డే మొత్తం మేము ఇంట్లోనే ఉన్నాం పిల్లలతో. వాళ్ళకి ఎగ్ రైస్ చేశాను. ఈవినింగ్ ఎగ్ రైస్ చేసి కొంచెం వెజిటబుల్స్ అన్నీ వేసి, నా ఎగ్ రైస్ వెరీ సింపుల్ అండి. నేను ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఎగ్స్ వేస్తాను అండ్ అది ఎగ్స్ మంచిగా అయిన తర్వాత అందులో ఆనియన్స్, వెజిటబుల్స్ వేసుకొని ఉప్పు, కారం, యాజ్ యూజువల్ మసాలాస్ ఉంటాయి కదా, వాట్ ఎవర్ వీ ప్రిఫర్, అవన్నీ వేసేసుకొని లాస్ట్లో రైస్ అయితే మిక్స్ చేసేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదా స్కూల్ లంచ్ బాక్సెస్ కూడా యూ కెన్ ఆల్వేస్ ట్రై అవుట్ దిస్ రెసిపీ. సో డెఫినెట్గా ఒక రోజు ట్రై చేయండి. పిల్లల రియాక్షన్ చూస్తారా ఇప్పుడు? అవునా, అది ఫ్రైడ్ రైస్ కదా, అందుకని అలా ఉంది. తీసేస్తాను నేను, తిను.
హౌ ఇస్ ఇట్? Tell me. You should stop this actually. How is it? Okay, good. This is called 5 rupees ki 10 rupees acting ante idi. Vinci, no tinu Vinci. How is it? Tell me. నాకు ఇచ్చేది నేను తీసేస్తాలే పక్కన పెట్టేసా. ఓకే ఓకే ఫైన్ పెట్టుకో. ఓకే మాస్టర్ షెఫ్ జడ్జ్ నో. ఓకే ఫైన్. యూ కెన్ ట్రై వితౌట్ క్యారెట్ లేకుండా ట్రై చేయ ఒకసారి. క్యారెట్ లేకుండా తినే ఎలా ఉంది చెప్పు. ఐ నో. గుడా బ్యాడా? గుడా? ఓకే ఫైన్ గుడ్. తినేయండి. థమ్స్ అప్. ఓకే తినేయండి. చూసారా మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I will see you all in my next vlog. Bye bye.